ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పెట్టుబడులను అడ్డుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వేషపూరితంగా కుట్రలకు తెరలేపుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి దేవినేని ఉమ. మాజీ ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. నాసిరక మద్యం విచ్చలవిడిగా తయారు చేసి పందికొక్కుల్లాగా వేల కోట్లు దోచుకు తిన్నారని ధ్వజమెత్తారు. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలిగొన్నారంటూ విమర్శలు గుప్పించారు దేవినేని ఉమ. సిగ్గు లేకుండా 5 ఏళ్లు నత్త నడక నడిచి వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి ఇవాళ నువ్వు భోగాపురం ఎయిర్పోర్ట్ నేను తెచ్చానంటావా, నేను కట్టానంటావా? మాట్లాడేదానికి బాధ్యత ఉండాలి, సిగ్గుపడాలి. ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తుంది డేటా సెంటర్ ఎందుకు ఒకటో 2019 ఫిబ్రవరిలోనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, కార్యక్రమం జరిగింది కదా. 5 ఏళ్లు లెక్కలు కుదరలేదని ఆపావు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా అరే గూగుల్ సుందర పిచ్చై మాట్లాడిన తర్వాత $15 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయని చెప్తే నేను తెచ్చానంటావేంటి? జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో. మళ్ళీ చెప్తున్నా, నీ మైండ్ సెట్ మారలా. నీ యువకర్తలు నీ కుట్ర రాజకీయాలకు తెరదించు. విద్యార్థులను ఉద్ధరించానని చెప్తున్నావు. 5 ఏళ్ల పరిపాలనలో ఎందుకు లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు?